హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. ఈరోజు వీడియోలో గుమ్మడికాయతో మంచి హెల్దీ అయిన గుమ్మడి పులుసును ఎలా చేయాలో చూద్దాం. ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ. దీనిని నేను మా నానమ్మ దగ్గర నేర్చుకున్నాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్రీని ఎలా చేయాలో చూసేద్దామా మరి. పెద్ద సైజు గుమ్మడికాయను శుభ్రంగా వాష్ చేసుకుని తీసుకోండి. దీనిలో విటమిన్ ఏ అండ్ సి అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. గుమ్మడికాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని లోపల ఉన్న గింజలు తీసేయండి. అలాగే పైన ఉన్న తొక్కను చాకుతో కానీ పీలర్తో కానీ పీల్ ఆఫ్ చేసుకోండి. ఇలా ముక్కలు అన్నింటినీ కూడా ఈ సైజులో కట్ చేసుకుని పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిని 1 స్పూన్ వేసుకోండి. వెల్లుల్లి కాస్త వేగాక దీనిలోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకుని వేపుకోండి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత దీనిలోకి గుమ్మడి ముక్కలు వేసుకోండి. అందులోనే 1 స్పూన్ కారం వేసి మూత పెట్టుకుని స్టవ్ని సిమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడికించండి. గుమ్మడి ముక్కలు ఉడికిన తర్వాత దీనిలోకి చింతపండు పులుసు, బెల్లం వేసుకుని 10 నిమిషాలు బాగా మరిగించుకోండి. 1/2 కేజీ గుమ్మడికాయకు 200 గ్రాముల బెల్లం పడుతుంది. వేరే స్టవ్ మీద పెనం పెట్టుకుని 2 స్పూన్ల కందిపప్పు వేసుకుని బాగా దోరగా వేయించుకోండి. దీనిలోనే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా వేపుకోండి. ఈ కందిపప్పు, జీలకర్ర, ధనియాలు పొడి వేసుకోవడం వలన గుమ్మడి పులుసుకి మంచి రుచి వస్తుంది. ఇది కాస్త చల్లారాక మెత్తని పౌడర్లా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు మరుగుతున్న గుమ్మడి పులుసులో ఈ స్పెషల్గా తయారు చేసిన పౌడర్ని వేసుకుని 10 నిమిషాలు బాగా మరిగించుకోండి. లాస్ట్లో కాస్త కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడి పులుసు రెడీ. నేను చెప్పిన ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది.